హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 మూవీ బులెటిన్. సౌత్ హీరోయిన్స్ కి బాలీవుడ్ లో ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. బాలీవుడ్ హీరోలు కూడా సౌత్ హీరోయిన్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే సాయి పల్లవి, శ్రీలీల, రష్మిక, సమంత లాంటి వాళ్ళు బాలీవుడ్ లో పాగా వేసేశారు. ఇప్పుడు కొత్తగా మీనాక్షి చౌదరి కూడా ఈ లిస్ట్ లో చేరబోతుంది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకున్న మీను 2026 సంక్రాంతికి నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు మూవీతో వస్తోంది. తాజాగా మీనాక్షి బాలీవుడ్ లో జాన్ అబ్రహాం తో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఫోర్స్ ఫ్రాంచైజ్ మూడో పార్ట్ లో హీరోయిన్ గా మీనాక్షి సెలెక్ట్ అయిందని సమాచారం. బాలీవుడ్ హీరోయిన్స్ ని కాదని ఈ ఆఫర్ మీనుని వరించిందట. బావదులియా దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ తో మీనాక్షి బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీ హిట్ అయితే మీను బాలీవుడ్ లో బిజీ కావడం గ్యారంటీ. ప్రస్తుతం ఎవరి నోట విన్నా సుజిత్ పేరు వినిపిస్తుంది. ఓజీతో ఫుల్ హైప్ తెచ్చుకున్నాడు సుజిత్. ఓజీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సుజిత్ నెక్స్ట్ నానితో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నట్లు తెలిపారు. ఓజీ సక్సెస్ తో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సుజిత్ పవన్ కోసం షారుఖ్ మూవీ వదిలేసినట్లు తెలుస్తుంది. సాహో తర్వాత టాలీవుడ్ లో ఏ ప్రయత్నాలు కలిసిరాక బాలీవుడ్ వెళ్ళినట్లు షారుఖ్ తో సినిమా ఫైనల్ అయిందని, అదే టైంలో త్రివిక్రమ్ అండ్ దానయ్య ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ సినిమా అని చెప్పారని తెలిపారు. చివరికి షారుఖ్ మూవీ వదిలి ఓజీకి సిద్ధమైనట్లు తెలిపారు సుజిత్. సీనియర్ హీరోలు విలన్స్ గా మారుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మంచు మోహన్ బాబు కూడా జాయిన్ అయిపోయారు. విలన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మోహన్ బాబు తర్వాత హీరోగా మారి భారీ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ విలన్ గా రీ ఎంట్రీ ఇస్తుండటం ఆసక్తిగా మారింది. నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదేలా కాంబో మూవీ ది పారడైజ్ లో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నారు. తాజాగా టీమ్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. మోహన్ బాబు మాస్ లుక్ అదిరిపోయింది. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో పారడైజ్ రిలీజ్ కాబోతుంది. మోహన్ బాబు పాన్ ఇండియా విలన్ గా గుర్తింపు పొందటం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. బాహుబలి మూవీలో కట్టప్ప పాత్ర ఎంత ఆదరణ పొందిందో చెప్పక్కర్లేదు. బాహుబలి, బల్లాల దేవ పాత్రలతో సమానంగా కట్టప్ప పాత్ర కూడా అంతే ప్రాచుర్యం పొందింది. దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు కట్టప్ప పాత్రపై ఫోకస్ చేస్తున్నారట. సెకండ్ పార్ట్ పై క్యూరియాసిటీ పెంచిన కీలక పాత్ర కట్టప్ప. ఇప్పుడు ఈ పాత్రలో విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి ఓ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అది ప్రీక్వెల్ అని తెలుస్తోంది. మాహిష్మతి సామ్రాజ్యంలో కట్టప్ప జర్నీ ఎలా మొదలైంది, కట్టప్ప నమ్మిన బంటుగా ఎందుకు ఉండాల్సి వచ్చింది, కట్టప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లాంటి పలు విషయాలతో కట్టప్ప కథ సాగుతుందని టాక్. ప్రెజెంట్ ప్రీ విజువలైజేషన్ వర్క్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. దర్శకుడిగా రాజమౌళి వ్యవహరిస్తాడో లేదో చూడాలి మరి. అల్లు వారింట పెళ్లి భాజాలు మోగనున్నాయా అంటే అవుననే వినిపిస్తుంది. అల్లు అరవింద్ కి 3 కొడుకులు. వెంకటేష్, బన్నీ, శిరీష్. 2 కొడుకులు లైఫ్ లో సెటిల్ అయిపోయారు. ఇక మిగిలిన శిరీష్ కూడా త్వరలో పెళ్లి పీట లెక్కలున్నట్లు తెలుస్తోంది. హీరోగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న శిరీష్ బ్యాచులర్ లైఫ్ కి స్వస్తి చెప్పే పనిలో ఉన్నాడట. శిరీష్ కి 38 ఏళ్లు వచ్చాయని అల్లు అరవింద్ కూడా తొందరపడుతున్నారట. రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయిని శిరీష్ ప్రేమించినట్లు, ఇంట్లో వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. గతంలో శిరీష్ తో కొందరు హీరోయిన్స్ ని ముడిపెట్టి పెళ్లి రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయిని శిరీష్ పెళ్లి చేసుకుంటున్నాడన్నమాట.